తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గడిచిన 4 రోజులుగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బెబ్బులి గత రాత్రి దివాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సంచరించి రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ సమీపంలోని అడుగుపెట్టింది. పులి పాదముద్రలు నిర్ధారించిన అటవీశాఖ పీసీసీఎఫ్ చలపతిరావు పులిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సత్యనారాయణ. ప్రస్తుతం పెద్ద పులి అక్కడ 4 రోజులుగా సంచరిస్తూనే ఉంది. ప్రస్తుతం సిటీలోకి కూడా ఎంటర్ అయినట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. రాజమహేంద్రవరంలోని చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా పులి కలకలం రేపుతుంది. గత 4 రోజుల నుంచి కూడా పులి అనేక విధాలుగా కూడా ప్రజలకి కునుకు మీద రాత్రి మాటలు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే ప్రస్తుతం మనం నిన్న దివాన్ చెరువులో ఉన్న పులి రాజమహేంద్రవరం గ్రామీణంలోని శాటిలైట్ సిటీలో జీడి మామిడి తోటలో కూడా ఈ పులి ఉన్నట్లు తెలుస్తుంది. పూణే నుంచి కూడా ఉన్నత అధికారులు కూడా ఈ పులి పట్టుకోవడానికి వస్తున్నారు. అయితే మత్తు ఇవ్వడానికి కూడా ఈ పులిని అనేక విధాలుగా కూడా కొంత రిస్క్ తో కూడుకున్న విషయంతో ముడిపడి ఉంది. దీంతో పాటుగా కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా పులిని పాదముద్రలు అయితే సేకరిస్తున్నారు. పులిని ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా దీన్ని బోన్లో బంధించాలనేది కూడా అనేక విధాలుగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా కూడా జిల్లా ఫారెస్ట్ అధికారులు కూడా 30 బృందాలుగా ఈ పులిని పట్టుకోవడానికి అనేక ఏర్పాట్లు అయితే చేశారు. దాంతో పాటుగా కూడా ప్రజాప్రతినిధులు కూడా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఘటనా స్థలానికి వచ్చారు. అయితే పులిని అన్ని విధాలుగా కూడా పట్టుకోవడానికి అధికారులు అయితే ఏర్పాటు చేశారన్నారు. దాంతో పాటుగా కూడా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది రోజుకి సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు కూడా సంచరిస్తుంది, వెళ్తుంది. దీంతో పాటుగా కూడా నిన్న చూసుకున్నట్లయితే తెల్లవారుజామున రాజానగరం మండలం శ్రీరాంపురం రఘునాథపురం ఏరియాలో కూడా ఒక పెద్ద గేదెని ఒక దూడని కూడా తినడం జరిగింది. వాటిపై దాడి చేసి చంపివేసింది. దీంతో పాటుగా కూడా పిడుంగొయ్య నుంచి అక్కడ నుంచి శాటిలైట్ వరకు కూడా ఈ పులి చేరుకుని అక్కడ అంకాలమ్మ తల్లి మెట్ట ఏదైతే ఉందో అక్కడ కింద జీమడి తోట అనేది అక్కడ తలదాచుకుందని కూడా అధికారులు చెప్తున్నారు. దీనిపై కూడా అక్కడ ఉన్న స్థానికంగా కూడా ప్రజలు ముందుగా ఎప్పటికప్పుడు నైట్ ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండాలని కూడా తెలుపుతున్నారు. దాంతో పాటుగా కూడా రైతులు కూడా ఈ పంట పొలాల్లో ఉన్న పశువులకు కూడా తగు ఏర్పాట్లు చేసుకుని ఈ పశువులకు ఎటువంటి దాడి ఘట నుంచి కూడా తప్పించుకోవచ్చు. దాంతో పాటుగా కూడా ఈ పులికి సంబంధించి పూణే నుంచి అయితే రేపు బృందం వచ్చి ఈ పులిని పట్టుకోవడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు రాజ్ కుమార్. ఓకే సత్యనారాయణ, ఏమైనా అత్యవసర సమయాలు అదే పులి కనిపించినప్పుడు ఏమైనా హెల్ప్ లైన్ నంబర్స్ ఏమైనా ఏర్పాటు చేశారు అక్కడ? అంటే పులి కనబడిన చోట్లయితే ఫారెస్ట్ అధికారులు హెల్ప్ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. అయితే వీళ్ళు సీసీ కెమెరాలు కూడా దాంతో పాటుగా కూడా అక్కడికక్కడే బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి పులి అయితే మనుషుల మీద దాడి చేసినట్టయితే ఏమీ లేదు. కానీ ఏదైనా ముందుగా ఏర్పాట్లు అయితే ముందుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే తెలుపుతున్నారు రాజకుమార్. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ కొండపై అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకట్టుకునేలా నగరవనం నిర్మిస్తున్నారు. నగరవనం పనులు ఇప్పటికే 80% వరకు పూర్తయ్యాయి. ఈ వనంలోకి క్రూర మృగాలు ప్రవేశించకుండా కంచె కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొండపైకి వెళ్లే దారిలో ఫుడ్ కోర్ట్లను కూడా ఆకర్షణీయంగా నిర్మిస్తున్నారు. పర్యాటకులు, చిన్నారులు ఆనందంగా గడిపేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పక్షుల పెంపకం కోసం కూడా షెడ్లు నిర్మిస్తున్నారు. నగరవరం గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ నరేష్. రాజ్ కుమార్, సత్యసాయి జిల్లా పెనుగొండలో అద్భుతమైన ఒక నగరవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తిగా అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఇది నిర్మిస్తున్నారు రాజ్ కుమార్. అక్కడ కొండ మీదకి వెళ్లేదానికి 6 కిలోమీటర్ల వరకు రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినారు. రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు
కొండపైకి ఎక్కేటప్పుడు చిన్నారులు పర్యాటకులు అలసిపోకుండా అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి వాటర్ సదుపాయాలు ఇవన్నీ కూడా కల్పిస్తున్నారు రాజ్ కుమార్. పైన కూడా ఒక అంటే కొన్ని రకాల జాతులకు సంబంధించిన పక్షులు పెంచేదానికి షెడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పైన అందరూ పర్యాటకులు చిన్నారులు ఆడుకునే విధంగా అక్కడ జారుడు బండ్లు, కొన్ని ఉయ్యాలలు ఇట్లాంటివన్నీ కూడా చిన్నపిల్లలు ఆహ్లాదంగా గడిపేందుకు అనుకూలంగా ఉండే ప్రతి ఒక్క అవసరాన్ని కూడా అక్కడ తీర్చే విధంగా పర్యాటక అటవీ శాఖ అధికారులు అయితే అక్కడ పెనుగొండలో ఒక నగర వనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఒక 2 కోట్ల రూపాయల దాకా వెచ్చించి అటవీ శాఖ అధికారులు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు రాజ్ కుమార్. 80% పనులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తయినాయి. కింద నుంచి రోడ్డు మార్గం ఏర్పాటు చేసేదానికి ఇక్కడ ఇంకా కొద్ది సమయం మాత్రమే పడుతుందని అటవీ శాఖ అధికారులు చెప్పినారు. అక్కడికి వెళ్ళేదానికి రాత్రి సమయంలో కూడా గడిపేదానికి కొండపై వరకు 6 కిలోమీటర్ల వరకు కూడా విద్యుత్ ఫలకాలతో విద్యుత్ లైట్లు కూడా వేసినారు రాజ్ కుమార్. ప్రస్తుతానికి ఇది మరి కొద్ది రోజుల్లోనే వాడుకలోకి వస్తుంది. పర్యాటకులు ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆనందించి ఫోటోలు దిగడానికి వాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి ఆ కొండ మీద కొద్దిసేపు ఆనందంగా గడపడానికి అటవీ శాఖ అధికారులు ఈ నగర వనాన్ని అయితే అద్భుతంగా నిర్మిస్తున్నారని చెప్పొచ్చు రాజ్ కుమార్. అంటే ఈ క్రూర మృగాలు కూడా అక్కడ ఎంటర్ అవ్వకుండా ఏదైనా కంచె వేస్తున్నట్టు చెప్తున్నారు. అది ఎలా ఉంది అసలు అక్కడ దాని పటిష్టత అది ఎలా ఉంది? ఎస్ రాజ్ కుమార్, కొండపైన పూర్తిగా పెనుగొండ మొత్తం పైన అంతా అటవీ ప్రాంతం లాగే ఉంటుంది. అక్కడ క్రూర మృగాలు, కొన్ని క్రిమి కీటకాలు కూడా ఉండే అవకాశం చాలా వరకు ఉంది రాజ్ కుమార్. అటవీ శాఖ అధికారులు అయితే ఈ క్రూర మృగాలు ఏవి పర్యాటకుల మీద చిన్నపిల్లల మీద దాడి చేయకుండా చుట్టూ ఆ పార్కు నగరవనం ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కూడా ఒక ఫినిషింగ్ ఏర్పాటు చేసి మొత్తం దాని కంచె ఏర్పాటు చేసి ఏ విధమైన జంతువులు అటవీ ప్రాంతానికి సంబంధించిన ఏ విధమైన క్రూర మృగాలు కూడా అక్కడికి ఆ పార్క్ లోకి ఎంటర్ కాకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలతో అతి సుందరంగా ఈ నగరవనాన్ని అటవీ శాఖ అధికారులు అక్కడ దగ్గరుండి పనులు చేపిస్తున్నారు రాజ్ కుమార్. ఓకే నరేష్, ఈ నగరవనం అధికారికంగా ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది? దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధమైందా? ఇటీవల FRO కూడా అటవీ శాఖ అధికారులు కూడా దీన్ని చెప్పినారు రాజ్ కుమార్. త్వరలో 80% పనులన్నీ పూర్తిగా అయిపోయినాయి. ఇంకా పర్యాటక శాఖ అధికారులతో కూడా మాట్లాడేసి వెంటనే దాన్ని ప్రారంభించేదానికి చర్యలు చేపడతామని చెప్పినారు. ఇక రోడ్డు మార్గం ఒకటి పెండింగ్ ఉందని, ఆ రోడ్డుకి సంబంధించి కొద్దిగా ఘాట్ రోడ్ ఏర్పాటు చేసినారు. ఆ ఘాట్ రోడ్ ని పూర్తిగా రాళ్ళన్నీ తొలగించి ఇంకా ప్రయాణికులు కాలినడకను కానీ ఏదైనా వాహనాల్లో పైకి వెళ్ళేదానికి కానీ అనుకూలంగా రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాత వెంటనే ఈ నగరవనాన్ని పర్యాటకులు వీక్షించేందుకు సిద్ధం చేస్తామని అటవీ శాఖ అధికారులు అదేవిధంగా పర్యాటక శాఖ అధికారులు కూడా ఇటీవల తెలియజేసినారు రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ నరేష్. నంద్యాల జిల్లా అంటేనే నాణ్యమైన నాపరాతికి పెట్టింది పేరు. కానీ ఇప్పుడు అదే రాయి అక్రమార్కుల పాలిట నల్ల బంగారంలా మారింది. నిబంధనలన్నీ గాలికి వదిలేసి అధికారులకు కళ్ళుగప్పి కొందరు లీజుదారులు గన్లను కొల్లగొడుతున్నారు. పరిమితికి మించి తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. అనుమతులు ఒక చోట, తవ్వకాలు మరో చోట అన్నట్లుగా ఉంది ఈ మైనింగ్ మాఫియా పరిస్థితి. రాత్రి పగలని తేడా లేకుండా టిప్పర్ల ద్వారా విలువైన సంపద సరిహద్దులు దాటుతోంది. అధికారులు స్పందించి అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. రైట్, చెప్పండి. ప్రస్తుతం అక్కడ మాఫియా పరిస్థితి బాగా ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. మురళీకృష్ణ గారు, ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది పరిస్థితి, మాఫియా పరిస్థితి? రైట్ రాజ్ కుమార్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదైతే ఈ గ్రానైట్ కి సంబంధించినటువంటి క్వారీలు అత్యధికంగా ఉన్నాయి. ఇందులో దాదాపు నంద్యాల జిల్లాలో ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1150 ఈ గ్రానైట్ మైన్స్ లో దాదాపు 950కి పైగా గ్రానైట్ క్వారీలు అన్ని కూడా నంద్యాల జిల్లాలో ఉన్నాయి. అత్యధికంగా బన్గానపల్లె, కొలిమిగుండ్ల, అటు నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో ఈ గ్రానైట్ క్వారీలు అనేవి అత్యధికంగా ఉన్నాయి. ఇందులో ఏదైతే ఈ లీజ్ తీసుకున్నటువంటి మైనింగ్ లీజ్ దారులు ఎవరైతే ఉన్నారో రూల్స్ అతిక్రమించి మైనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే ప్రభుత్వం అనుమతులు తీసుకొని ఏదైతే రూల్స్ కు అనుగుణంగా క్వారీలో ఉన్నటువంటి బండరాలను బయటకు తీసినటువంటి మైనింగ్ దారులు రూల్స్ ను పక్కన పడేసి ఇష్టానుసారంగా వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్స్ ను పక్కన పడేసి ఇష్టానుసారంగా మైనింగ్ చేస్తున్నటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. అత్యధికంగా బన్గానపల్లె నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనింగ్ క్వారీలలో ఈ చర్యలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మైనింగ్ శాఖ అధికారులు కూడా చూసి చూడనట్టుగా
వదిలేస్తుండడం ఒకంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఏదైతే ఈ ప్రభుత్వ అనుమతులు పొంది లీజుకు తీసుకున్నటువంటి మైనింగ్ పర్మిషన్స్ కి మించి ఏదైతే రోడ్డుకు దాదాపు 100 మీటర్ల దూరంలో ఉండాల్సినటువంటి క్వారీలు రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండి ఈ గుంతలు తవ్వుతున్న నేపథ్యంలో ఆ రోడ్లు కూడా కుంగిపోయే పరిస్థితి ప్రస్తుతం ఆ ప్రాంతంలో నెలకొంది. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ప్రభుత్వానికి ఏడాదికి 1 హెక్టార్కు దాదాపు 2.5 లక్షల రూపాయలు చెల్లించాల్సినటువంటి ఈ లీజ్ దారులు ఎవరైతే ఉన్నారో ఈ రకంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1150 హెక్టార్లు మొత్తం మీద ఒక్కో హెక్టార్కు 2,50,000 రూపాయల చొప్పున అనుకుంటే కూడా దాదాపు 300 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి చేరుతోంది ఈ మైనింగ్ శాఖ ద్వారా. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ మైనింగ్ క్వారీలను లీజ్ తీసుకున్నటువంటి లీజ్ దారులు చేస్తున్నటువంటి చర్యల కారణంగా ప్రభుత్వానికి దాదాపు ప్రతి ఏటా కూడా 50 కోట్లకు పైగా ఆదాయానికి గండి పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఈ మైనింగ్ శాఖ అధికారులు పర్యవేక్షణ రూపం కారణంగా. రైట్ రాజ్, ఈ అక్రమ రవాణాలో ఎవరైనా రాజకీయ నేతలు అండదండలు ఉన్నట్టు ఏమైనా ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఈ అక్రమ రవాణా ఏదైతే ఉందో ఈ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మైనింగ్ శాఖ అధికారులు ఎందుకు వెనకడుగేస్తున్నారంటే మాత్రం దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉంది కాబట్టే వాళ్ళు అడ్డుకోలేకపోతున్నారు. వాళ్ళ ఒత్తిడి కారణంగానే ఈ అక్రమ రవాణా కావచ్చు, అక్రమ తవ్వకాలు కావచ్చు, అక్రమ మైనింగ్ కి సంబంధించి ఎవరు కూడా అడ్డు చెప్పే పరిస్థితి లేదు. మరోవైపు ఇచ్చింది తీసుకొని తమ డ్యూటీ తాము చేస్తూ చేయాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి రాజ్కుమార్. ఎందుకంటే దాదాపు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి మైనింగ్ శాఖలో ఈ రకంగా అక్రమార్జనకు పాల్పడుతున్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నట్లుగా విమర్శలు భారీగా వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు గతంలో కూడా ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఈ మైనింగ్ వల్ల తమకు తమ ఇల్లు అంటే ఇప్పటివరకు ఎవరిపైన కేసులు నమోదు చేయడం కానీ ఇలానే లీజుదారులపై చర్యలు చేపట్టడం కానీ ఏమైనా జరిగినాయంటారా? కొన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు చేసుకున్నారు కానీ అనుకున్న స్థాయిలో అంటే ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పనికి ఏదైతే అక్రమంగా మైనింగ్ చేసింటారో దానికి సంబంధించి కేసులు అయితే నమోదు చేయలేదు. నామాత్రంగా స్టేషన్ లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చింటారో వాళ్ళ ఆ బాధితులకు బెదిరింపులు పాల్పడి వాళ్ళని కేసు విత్డ్రా చేసుకునే రకంగా అలాంటి చర్యలు అయితే కొక్కొల్లలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు దీని వెనుక ఉన్న నేపథ్యంలో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కేసులు పెట్టి ఈ మైనింగ్ కి సంబంధించి ఏదైనా అధికారులు సీజ్ చేసే కనుక క్వారీ మొత్తం కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీంతో అటు లీజు తీసుకున్న వాళ్ళు నష్టపోతారు, దాని వెనుకలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా నష్టపోయే అవకాశం ఉంది అన్నట్లుగా వ్యవహారాలు జరుగుతున్నాయి రాజ్కుమార్. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా ఈ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారిపై ఫిర్యాదులు చేయడానికి కూడా వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొంది. అందులోనూ ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనింగ్స్ వల్ల కూడా ఈ మైనింగ్ కారణంగా ఈ బండలు బయటకు తీయడానికి కొంతమంది గ్రానైట్ క్వారీలో బాంబులు పెట్టి పేల్చే సమయంలో ఇల్లు కూడా బీటలు వాడుతున్నాయని చెప్పి కూడా చాలా మంది చాలా సార్లు కూడా అధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు రాజ్కుమార్. అంటే జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేయడం కానీ వాటిని అరికట్టేందుకు ఇలాంటి ఏం జరగలేదంటారు అక్కడ? అయితే ఈ ఏదైతే చెక్ పోస్టులకు సంబంధించి అంటే అక్రమంగా ఈ క్వారీలను తవ్వకాలు చేపట్టి ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో దానికంటే అధికంగా ఈ బండరాళ్ళన్నింటిని కూడా బయటకు తీసి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఈ ఏదైతే చెక్ పోస్టులలో కొంత మేర ఇది ఒకటి కట్టేందుకు అంటే చెక్ పోస్ట్ లో చెకింగ్ చేసేందుకు కూడా నియంత్రించేందుకు ఈ అక్రమాలన్నీ నియంత్రించేందుకు కొన్ని చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసింది. దీంట్లో కూడా వాళ్ళని కూడా ఈ అక్రమ లీజుదారులు ఎవరైతే ఉంటారో కొంతమంది లీజ్ తీసుకున్న వాళ్ళు ఒకరైతే దాన్ని తవ్వుకునే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా అక్రమాలకు పాల్పడి ఈ చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి వారిని కూడా బెదిరిస్తున్నటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి రాజ్కుమార్. ఈ నేపథ్యంలోనే దీనికి అడ్డుకట్ట వేయాలంటే డైరెక్ట్ గా ప్రభుత్వమే ఒక ప్రత్యేకంగా ఒక టీం ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వీటిని నిలువరిస్తే తప్ప దీనికి అడ్డుకట్ట పడే
ఇది లేదని చెప్తా ఉన్నారు రాజ్ కుమార్. ఎందుకంటే మైనింగ్ శాఖకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే భారీ ఆదాయం వస్తుంది. దాదాపు ప్రతి ఏటా కూడా 300 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చే మైనింగ్ శాఖకు అంటే గండి పడుతున్న నేపథ్యంలో మురళీకృష్ణ, ప్రభుత్వం అసలు ఇది ఎంతకాలం నుంచి జరుగుతుంది? గత ప్రభుత్వం టైంలో కూడా జరిగిందా, లేకపోతే ఇప్పుడు మొదలైందా? అసలు ఎప్పటి నుంచి ఇది ఎంతకాలం నుంచి జరుగుతుంది? ఇది గత ప్రభుత్వం నుంచి కూడా జరుగుతా వస్తుంది. అంటే గత ప్రభుత్వంలో ఇంకాస్త ఎక్కువ ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఈ లీజుకు సంబంధించి ప్రభుత్వం ఒకరికి లీజుకి ఇస్తే వాళ్ళు సబ్ లీజుకు ఇచ్చేందుకు అవకాశం ఉండదు. కానీ ఆ రకంగా లీజుకి ఇచ్చి సబ్ లీజ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఈ ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే అధికంగా ఈ క్వారీ మైనింగ్ చేపట్టి ఎక్కువగా ఈ లోడ్లు తీసుకొని, అంటే బండరాలను ఎక్కువగా బయటకు తీసి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి దాన్ని అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కొన్ని చర్యలు అయితే చేపట్టాల్సిందని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది రాజకుమార్. గతం నుంచి కూడా ఈ పరంపర ఇట్లా కొనసాగుతా ఉంది. దీనికి ఈ ప్రభుత్వం కూడా అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా ప్రజలంతా కూడా కోరుతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ మురళీకృష్ణ. ఇక రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్కు భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. గత నెలలో NHAI భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి భూసేకరణ ప్రారంభించింది. ORR కోసం 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ ఉంటుందని చెప్పిన అధికారులు ప్రస్తుతం 250 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేపట్టడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ప్రసాద్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్కు భూసేకరణ ప్రస్తుతం ఏ దశలో ఉంది? అసలు ఇప్పటి వరకు ఎంత భూమి గుర్తించారు? రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం అయితే జోరుగా జరుగుతుంది. ఆ ప్రక్రియకి సంబంధించిన పనులు అయితే నేషనల్ హైవే అధికారులు చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మొత్తంగా ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు రాజధాని అమరావతి ప్రాంతం చుట్టూ కూడా మొత్తం 5 జిల్లాల్ని కలుపుకుంటూ నిర్మిస్తున్నారు. అదొకటి NTR, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు 5 జిల్లాలు కూడా కలుపుకుంటూ అమరావతి రాజధాని చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్ ఉండబోతుంది. ఈ రోడ్డు నిర్మాణం కానీ పూర్తయితే రాజధాని అమరావతికి అన్ని వైపుల నుంచి మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుంది. సో దానికి సంబంధించి 5 జిల్లాల్లో కూడా ప్రజెంట్ భూ సేకరణ చేస్తున్నారు. NHAI అధికారులు ఈ భూ సేకరణ చెప్పట్టారు. ఎందుకంటే అదే సంస్థ ఈ రోడ్డు నిర్మిస్తుంది కాబట్టి. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి వేరువేరుగా ఇప్పటికే గెజిట్లు కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని 3A నోటిఫికేషన్ అని కూడా అంటారు. ఈ నోటిఫికేషన్ లో ఆయా జిల్లాకు సంబంధించి ఏ గ్రామాల గుండా ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుందో ఆయా గ్రామాల్లో ఏ సర్వే నంబర్లు ఎంతెంత భూమిని తీసుకుంటారని ఒక ప్రాథమిక సమాచారం అనేది ఇస్తారు. అంటే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉండవు. ప్రాథమికంగా కొంతమేర ఆ విలేజ్ లో భూమిని తీసుకుంటామని కూడా అధికారులు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంటారు. సో ఈ నోటిఫికేషన్ చూసిన అధికారులు తమకు సంబంధించి అంటే తమ భూమి కానీ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం వెళ్తున్నట్లయితే సంబంధిత అధికారుల దగ్గరికి 21 days లోగా తెలియజేస్తే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. ప్రెసెంట్ కొన్ని జిల్లాల్లో ఈ గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ 3A నోటిఫికేషన్ ఇంకా జరుగుతుంది, పూర్తి కంప్లీట్ అవ్వలేదు. 3A నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వకుండా పూర్తి స్థాయిలో ఆ సర్వే చేసి ఆ రైతుల దగ్గర నుంచి ఆ NHAI అధికారులు పూర్తిగా ల్యాండ్ ని స్వాధీనం చేసుకోవడానికి సాధ్యం కాదు. అయితే ప్రెసెంట్ ఈ రోడ్ అయితే 6 లేను 190 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మొత్తంగా 140 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. కానీ మారిందని అంటున్నారు. నోటిఫికేషన్ వచ్చిన వెడల్పు ఒకలా ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్ లో అయితే 140 మీటర్స్ తోనే ల్యాండ్ తీసుకుంటాము, రోడ్ నిర్మాణం ఆ విధంగానే ఉంటుందని చెప్పారు. కానీ ప్రెసెంట్ 240 మీటర్స్ తో అయితే అధికారులు కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే భూమిని తీసుకుంటున్న పరిస్థితి. దీనిపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 140 మీటర్స్ అని నోటిఫికేషన్ లో చెప్పి ఇప్పుడు 240 మీటర్స్ తీసుకుంటున్నారని చెప్పి రైతుల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే ప్రెసెంట్ అన్ని ప్రాంతాల్లో 3A నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి పూర్తి స్థాయిలో అక్కడ సర్వే చేసి భూమిని తీసుకోవడానికి సాధ్యం కాదు. అందువల్ల 3A నోటిఫికేషన్ ప్రజెంట్ జరుగుతున్నప్పుడు మాత్రమే ఆ GPS ద్వారా ఇన్ కేసు ల్యాండ్ తీసుకుంటున్నారు. ప్రజెంట్ అంటే కొలతలు వేసి పూర్తి స్థాయిలో ల్యాండ్ తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఆ GPS ద్వారా ల్యాండ్ సేకరిస్తున్నారు. ఆ GPS ద్వారా ల్యాండ్ సేకరించినప్పుడు 140 మీటర్స్ కి భూమిని కానీ తీసుకుంటే ఖచ్చితంగా 5 మీటర్లు ఎక్కువ కానీ తక్కువ కానీ లేదంటే కొంత తేడా వచ్చే అవకాశం ఉంటుంది. సో తర్వాత రైతులు మరింత భూమి ఇవ్వడానికి ముందుకు రారు కాబట్టి ప్రాబ్లం అయ్యే అవకాశం నేపథ్యంలో ఆ ప్రజెంట్ 240 మీటర్స్ భూమిని తీసుకుంటున్నారు GPS ద్వారా. అంటే వాళ్ళకి ముందస్తు సమాచారం ప్రసాద్, వాళ్ళకి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఇది ఇలా మార్పులు చేశారు అని అంటున్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? 3A నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యాక ఆ సర్వే చేసి కరెక్ట్ గా 140 మీటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 3A నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ల్యాండ్ తీసుకోకుండా కానీ ఉన్నట్లయితే
ఈ ల్యాండ్ సేకరణ మరింత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ల్యాండ్ సేకరణ మరింత లేట్ అయితే రోడ్డు నిర్మాణం కూడా మరింత లేట్ అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రొలాంగ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని తగ్గించడానికి వేగంగా ఆ రోడ్డు నిర్మించడం కోసం అధికారులు ఈ విధంగా తీసుకుంటున్నారు. ప్రజెంట్ ఎక్కడైతే GPS ద్వారా ల్యాండ్ తీసుకుంటున్నారో అక్కడ 240 తీసుకున్నప్పటికీ కూడా తర్వాత ఈ ఏదైతే సర్వే పూర్తి స్థాయిలో జరిగి సరిహద్దులు కూడా నిర్ణయించిన తర్వాత 140 మీటర్స్ లో మాత్రమే రోడ్డు వేస్తారు. రిమైనింగ్ అంతా కూడా ఆ రైతులకు ఇచ్చేస్తామని కూడా నేషనల్ హైవే అధికారులు అక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే ప్రసాద్, ఇక ప్రస్తుతం ఈ భూసేకరణ ఏదైతే ఉందో రైతుల సమ్మతితోనే జరగాలని ప్రభుత్వం వైపు అంటానే ఉంది. అయినా కూడా ఇలా జరగటం మరి వాళ్ళేమో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏమంటారు? అంటే ఇప్పుడు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఏ ప్రాంతాల గుండా వెళ్తుందో అవన్నీ కూడా ప్రజెంట్ రూరల్ ఏరియాస్ గానే ఉన్నాయి. సో అక్కడ అమాంతంగా ఒకేసారి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది. కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజలు కొంతవరకు సంతోషంగానే ఉన్నారు. కాకపోతే గెజెట్ నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ప్రజెంట్ ల్యాండ్ తీసుకోకపోవడంతో కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి నేషనల్ హైవే అధికారులు కూడా రైతులతో మాట్లాడి వాళ్ళు సర్ది చెప్పుకుంటూ ల్యాండ్ తీసుకుంటున్నారు. ఎప్పుడైతే పూర్తిగా 3A నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యాక సర్వే చేసి పూర్తి స్థాయిలో 140 మీటర్స్ లో మాత్రం రోడ్డు నిర్మించే పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. ఇక వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరుకు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జంగిల్ రాజ్ నడుస్తుందని భయపెట్టి పాలన చేస్తున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబు, విడుదల రజని, జోగి రమేష్ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ కుమార్ చంద్. ఇక ఈ జగన్ పర్యటన వల్ల గుంటూరులో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందని అంటున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శించడాన్ని ప్రజలు ఏమంటున్నారు అసలు అక్కడ? రాజ్ కుమార్, గుడ్ ఈవినింగ్. ఏదైతే వాళ్ళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అయితే మాత్రం గుంటూరు మొత్తం అయితే జనసందోహం అయిందని చెప్పాలి. అంటే వైసీపీ కార్యకర్తలంతా కూడా తమ పార్టీ అధినేత గుంటూరుకు వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా అక్కడ తరలి వచ్చిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడంతా కూడా భారీగా అయితే ట్రాఫిక్ అయితే నిలిచిపోయి వస్తుంది. అయితే అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అదేవిధంగా ధైర్యం కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వంపై ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇదేం రాజ్యం, ఇది జంగిల్ రాజ్యం అని చెప్పి కూడా ఆయన అభివర్ణించిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి అంబటి రాంబాబు కావచ్చు, అదేవిధంగా జోగి రమేష్ కావచ్చు, విడుదల రజని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం తప్పు చేశారు అని చెప్పి ఆయన అక్కడ ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా పలు విమర్శలను కూడా గుర్తించడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అయితే మాత్రం హిటెక్కాయనే చెప్పాలి. ఏదైతే ఇటు జోగి రమేష్ సంబంధించిన ఘటన కావచ్చు, అటు అంబటి రాంబాబుకు సంబంధించిన ఘటన కావచ్చు, ప్రస్తుతం బాగా క్రియాశీలక రాజకీయాలు అయితే మాత్రం పెను దుమారం అయితే సృష్టించాయని చెప్పాలి. అంటే ముందుగా అయితే మాత్రం గుంటూరులో ఏదైతే బ్యానర్ విషయంలో తలెత్తినటువంటి ఏదైతే వివాదం ఉందో ఆ వివాదంలో అంబటి రాంబాబు ఏదైతే కామెంట్లు చేశారో ఆ కామెంట్లు అయితే మాత్రం బాగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే ఇటు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని, అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ని కూడా ఇద్దరిని టార్గెట్ చేస్తూ ఆయన చేసినటువంటి అసభ్య పదజాలం ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం టీడీపీ శ్రేణులు అయితే మాత్రం జీర్ణించుకోలేకపోయి ఆ నేపథ్యంలోనే ఆయన మీద ఆ రోజు సాయంకాలమే దాడికి మాత్రం తెగబడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు జోగి రమేష్ సంబంధించి ఇబ్రహీంపట్నంలో కూడా జోగి రమేష్ ఇప్పటికే ఆయన స్వతహాగానే ఆయనకి నోటిదోలు అనేది ఉన్న విషయం అయితే మాత్రం అందరికీ తెలిసిన విషయం. ఆయన కామెంట్లు కూడా చాలా వైరల్ గా ఉంటాయి. చాలా అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినే ఆయన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఆయన ఒక దుర్భాషలాటం అవన్నీ కూడా చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ మీద కూడా కామెంట్లు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఒకసారి దాడికి తెగబడి అదేవిధంగా పెట్రోల్ బాంబుని అయితే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం రాజకీయంగా అయితే మాత్రం ఇవన్నీ కూడా ఒక రసవత్రంగా మారాయని చెప్పాలి. అదేవిధంగా క్రియాశీలక రాజకీయాలు అయితే మాత్రం పెను దుమారం సృష్టిస్తున్నాయని చెప్పాలి. రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక కుమార్ చంద్, జనసేన కీలక నేత రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి లేఖ విడుదల చేశారు. హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యమే దీనికి కారణమని లేఖలో పేర్కొన్నారు. బొలిశెట్టి సత్యనారాయణ నిర్ణయం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల నామినేటెడ్ పదవుల్లో జనసేనకి రావాల్సినన్ని పదవులు రావడం లేదని బహిరంగంగానే మాట్లాడిన 4 రోజులకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, దాని వెనుకున్న కారణం ఏంటన్న ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాయేష్ అందిస్తారు. రాయేష్, గుడ్ ఈవినింగ్ రాయేష్, చెప్పండి. జనసేన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ నుంచి తప్పుకోవడానికి అసలు కారణం ఏమంటారు?
ప్లస్ ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించి ఈ పార్టీలో కూడా ఒక అంతర్గతంగా బొలిశెట్టి సత్యనారాయణ రాజీనామా నిర్ణయం అనేది కొంత చర్చనీయాంశం అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రధానమైన నాయకుల్లో బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఒకరు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా పదవులు ఆశించకుండా కేవలం పార్టీ కోసం పనిచేశారు, పవన్ కళ్యాణ్ కోసం పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తాత్కాలికంగా పార్టీ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పడం కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న బొలిశెట్టి సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో అయితే తాను రాజీనామా చేయట్లేదు, ప్రస్తుతానికి కొన్ని కారణాల వల్ల తాత్కాలికంగా తప్పుకుంటున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దాంట్లో ప్రధానంగా ఒక రీజన్ కూడా చెప్తూ వస్తున్నారు. పర్యావరణ న్యాయం కోసం పర్యావరణ ప్రధాన కార్యదర్శి నుంచి పదవి నుంచి తప్పుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ కాలుష్యానికి సంబంధించి అటు ఏబి వెంకటేశ్వర్లతో పాటు బొలిశెట్టి సత్యనారాయణ కూడా రాజధాని నిర్మాణంలో కాలుష్యం పైన గతంలో హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సంబంధించి ఆ బిల్లుకు సంబంధించి 248/2020 అనేది ఇప్పుడు హైకోర్టులో నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించి అతను పిటిషన్ దారుడుగా ఉన్నాడు కాబట్టి ఆ పార్టీలో ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అటు ఎన్డీఏ భాగస్వామ్యంలో అటు బీజేపీ, టీడీపీ, జనసేన భాగస్వామ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది. అలాంటప్పుడు జనసేన పార్టీ నుంచి తాను అధికారికంగా పార్టీలో ఉండడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఆయన రాజీనామా అనే పదాన్ని ఎక్కడ వాడలేదు. తాత్కాలికంగా పార్టీ కార్యక్రమాలకి అలాగే పదవులకు మాత్రం రాజీనామా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా పూర్తిగా పర్యావరణానికి సంబంధించి ఆయన ఏదైతే పరిరక్షణ జల్ బిరాదరీ నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించి కన్వీనర్ గా కొనసాగుతాను, మననది అనే కార్యక్రమానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం నా కర్తవ్యం అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే పార్టీకి సంబంధించి బొలిశెట్టి సత్యనారాయణ తీసుకున్న నిర్ణయం అనేది కొంత చర్చ నడుస్తుంది ప్రధానంగా. ఎందుకంటే ఇటీవల కాలంలోనే జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది నాయకులు బయటకు వచ్చి నామినేట్ పదవుల్లో కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వంలో కొంత ప్రాధాన్యత తగ్గుతుందంటూ కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. బొలిశెట్టి సత్యనారాయణ కూడా 4 రోజుల క్రితం అటు వైజాగ్ లో కొన్ని ఆలయానికి సంబంధించిన కమిటీలో అటు జనసేన పార్టీకి ఒకటి కూడా ఇవ్వలేదు. అన్ని ఉన్న 13 పదవులకు సంబంధించి కావచ్చు ఆలయ కమిటీలో 11 టీడీపీకి, 1 బీజేపీకి ఇచ్చారు, కానీ జనసేన పార్టీకి ఇవ్వలేదంటూ కూడా బహిరంగంగానే ఆయన వచ్చారు, బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ 4 రోజుల్లోనే ఇవాళ ఆయన నిన్న పార్టీకి సంబంధించి కార్యక్రమాల నుంచి తప్పుకోవడం కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే 2 రోజుల క్రితం అటు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు. ఆ జనరల్ బాడీ మీటింగ్ లో కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన అంశాలు ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడొద్దు, అది కూటమి ప్రభుత్వానికి దెబ్బతింటుంది, కూటమి అనేది 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా కలిసి పనిచేయాలంటూ కూడా చాలా సీరియస్ గా చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే బొలిశెట్టి సత్యనారాయణ అనేది కూడా కొంత జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు పవన్ కళ్యాణ్ మాటలకి హట్ అయినట్టుగా కూడా అటు పార్టీ నుంచి ఇంటర్నల్ గా కూడా కొంతమంది నాయకులు మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి బొలిశెట్టి సత్యనారాయణ తీసుకున్న నిర్ణయం అనేది కొంత సంచలనంగానే మారిందని చెప్పుకోవచ్చు. సో ఆయన తాత్కాలికంగా పక్కకు వెళ్తున్నానని చెప్పుకున్నప్పుడు కూడా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి ఇది ఒక కారణం అని కూడా అటు రాజకీయ నాయకులు కావచ్చు జనసేనలో అయితే చర్చ జరుగుతుంది. రాజ్, అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఇచ్చిన లేఖలో ఏ కారణాలు ఆయన స్పష్టంగా వివరించారు? దీనికి సంబంధించి మన దగ్గర వివరాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఆయన అమరావతి రాజధాని నిర్మాణం అనేది దాదాపు 33,000 ఎకరాల్లో నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి పర్యావరణ కాలుష్యం అనేది దెబ్బతింటుంది అంటూ కూడా అటు గతంలో రిటైర్డ్ అధికారిగా ఉన్న ఏబి వెంకటేశ్వర్లతో పాటు బొలిశెట్టి సత్యనారాయణ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కి సంబంధించి అంటే అది ఇప్పుడు హైకోర్టు దాన్ని నడుస్తుంది. 248/2020 అనే బిల్లును దాఖలు చేశారు. ఆ బిల్లుకు సంబంధించి పిటిషనర్ దారుడుగా ప్రధానంగా ఉన్నాడు అనేది ఒక కారణంగా చెప్పారు. అయితే ఎక్కడా కూడా లేఖలో రాజకీయ పార్టీకి సంబంధించి అంటే జనసేన పార్టీ మీద కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం మీద ఎక్కడ ఆయన విమర్శలు చేయలేదు. కేవలం పర్యావరణ పరిరక్షణ బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి ఆ కేసులో భాగంగానే తాను పార్టీకి బయటికి రావడం జరిగింది. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ పార్టీలు ప్రభుత్వ పాలన జరుగుతున్నాయి కాబట్టి ఈ పాలనకు సంబంధించి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి దానికి సంబంధించి బయట జనసేన అంతర్గత చర్చలకు ఇది ఎలా దారి తీస్తుంది? ఇప్పుడు ఆయన తప్పుకోవడమైనా పార్టీకి ఏమైనా నష్టం కలగవచ్చా? ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే పార్టీకి సంబంధించి ఇటీవల కాలంలోనే చాలా వరకు కొంత గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ అనేది అసంతృప్తిగా ఉన్నారనేది కూడా చాలా చోట్ల వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అటు 60% టీడీపీ, 30% జనసేన, 10% బీజేపీ అనేది అటు పదవుల పంపకంలో కావచ్చు, అలాగే స్థానిక ఎన్నికల పోటీకి సంబంధించి వీటన్నిటి మీద అటు ఆ నిష్పత్తిలో అయితే కలిసి పనిచేస్తున్నాయి. అయితే చాలా వరకు జనసేన క్యాడర్ అయితే ఈ మధ్య కాలంలో బయటికి రావడం, పార్టీకి కష్టపడిన వారికి పదవులు దక్కట్లేదు, ఏకపక్షంగా కొంతమందికి మాత్రమే పదవులు ఇస్తున్నారంటూ కూడా చాలా మంది నాయకులు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఇంటర్నల్ గా దీని మీద
పవన్ కళ్యాణ్ కూడా చాలా వరకు స్టడీ చేశారు. జనరల్ బాడీ మీటింగ్ లో కూడా ఏదైనా సరే పార్టీకి సంబంధించిన అంశాలు అనేది పార్టీలోనే చర్చించుకోవాలి. దానికి ఒక కమిటీ ఉంది కాబట్టి అటు పిఎస్సి కమిటీని కూడా మారుస్తున్నాం కాబట్టి ఆ కమిటీకి వివరించాలి తప్ప ఎక్కడ బహిరంగంగా మాట్లాడొద్దని కూడా చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ చెప్పారని తెలుస్తుంది. అందులో భాగంగానే అటు బొలిశెట్టి సత్యనారాయణ 4 రోజుల క్రితం వైజాగ్ విషయంలో కూడా సోషల్ మీడియాగా పరంగా మాట్లాడడం, తర్వాత 4 రోజులకి పవన్ కళ్యాణ్ జనరల్ బాడీ మీటింగ్ లో సీరియస్ గా చెప్పిన నేపథ్యంలో కొంత హర్ట్ అయ్యారని కూడా పార్టీలో అంతర్గత చర్చ నడుస్తుంది. కానీ ఆయన మాత్రం ఎక్కడా కూడా సెన్సిటివ్ టాపిక్ అయితే అంటే ఎక్కడ విమర్శలు చేయకుండా తాత్కాలికంగా తప్పుకుంటున్నారని అయితే చెప్పారు. ఇది కొంత జనసేన పార్టీకి సంబంధించిన రాజకీయ వర్గాల్లో ఒక కీలకంగా మారింది. ఎవరైనా బహిరంగ విమర్శలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ అంటే రాజేష్, కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ తాత్కాలికంగా తప్పుకోవడం కూడా కొంత చర్చగా అయితే మారింది. ఈ అంశంపై ఏమైనా పవన్ కళ్యాణ్ స్పందించడం కానీ అలాగే ఆయన్ని బొలిశెట్టిని తిరిగి పార్టీలో కొనసాగించే ప్రయత్నాలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే ఇంతవరకు కూడా జనసేన పార్టీ నుంచి ఎక్కడ అఫీషియల్ ప్రకటన కూడా రాలేదు. ఆయన మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ కి ఒక లెటర్ రాశారు. దానికి సంబంధించిన ఇప్పటికే అంటే ఆ పిఎస్సి కమిటీ కూడా కొత్తగా మారుస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఆ కమిటీ మార్చిన తర్వాత దీని మీద ఒక ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బొలిశెట్టి సత్యనారాయణ మొదటి నుంచి పార్టీకి సంబంధించి ఎక్కడ వివాదాస్పదంగా అయితే ఎక్కడ ఉండరు. పార్టీ తరఫున గట్టిగా వాయిస్ వినిపించే నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. అలాంటిది ఆ పవన్ కళ్యాణ్ మీద అయితే ఎక్కడ విమర్శలు చేయలేదు. కేవలం తాను పిటిషనర్ గా హైకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి ఆ కేసులో భాగంగానే ఆయన తప్పుకుంటున్నాను అనేది చాలా సానుభూతిగానే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సో దీని మీద పార్టీ నుంచి కూడా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఖచ్చితంగా బొలిశెట్టి సత్యనారాయణ మళ్ళీ నేను పార్టీలోకి వస్తాను, పవన్ కళ్యాణ్ కోసం పని చేస్తానని కూడా ప్రకటించారు కాబట్టి దీని మీద పార్టీ నుంచి ఇంకా ప్రకటన అయితే రాలేదు. దీని మీద పవన్ కళ్యాణ్ కూడా కొంత తిరుపతి తిరుమల లడ్డు కల్తీ విషయంలో కొంత అటు సీఎం చంద్రబాబుతో సీరియస్ గా మీటింగ్స్ లో అయితే నిర్ణయాలు కొనసాగారు కాబట్టి కొంత మళ్ళీ 7-8 తారీఖుల్లో అటు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించబోతున్నారు. అంటే కొంత పవన్ కళ్యాణ్ ఫ్రీ అయిన తర్వాత ప్రత్యేకంగా బొలిశెట్టితో మాట్లాడడం కానీ లేకపోతే ఆయన్ని పిలిపించుకొని దానికి వివరణ అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బొలిశెట్టి అనేది మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి ఎక్కడ కూడా సానుభూతిగా పరుడుగా ఉంటాడు కాబట్టి ఆయన మీద అక్కడ ఆరోపణలు కూడా లేవు కాబట్టి పవన్ కళ్యాణ్ కొంత ఫ్రీ అయిన తర్వాత మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. రాజు ఓకే రాజేష్, థ్యాంక్ యూ రాజేష్. కరెస్పాండెంట్ అందరికీ థ్యాంక్ యూ లైవ్లో జాయిన్ అయినందుకు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.